మూసీరని కాలువల పొంట ఇండ్లు కట్టుకున్న వాళ్ళను బెదిరించి ఇండ్లు ఖాళీయే ఇస్తలేరట. ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక్క ఇల్లును కూడా కూలగొట్టలేదట. మీరేంది ఇంట్లో ఉండేది బయటకు పోనరని అన్నది కూడా లేదట. కారు పార్టీ లీడర్లు కావాలని కాంగ్రెస్ సర్కార్ను బదనాం చేస్తుర్రట. ఈ ముచ్చట వాళ్ళనరే ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసి బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా అగో లక్షలు బాకీలు తెచ్చుకొని బిల్డింగులు కట్టుకుంటే మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఎంత ఉంటుంది సారు? ఉత్తగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అయిపోతుందా? ఇంకేమన్నా ఇషారా చేస్తుర్రా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఇక్కడ కాలువలు ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళకు వేరే ఎక్కడనో కాడికి ఏదో కార్యక్రమం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడనే కుటీర పరిశ్రమలతో సహా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ప్రజల అవసరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల వస్తువులను తయారు చేసే విధంగా శిక్షణ ఇచ్చి ఇన్నరా మూసీనది పక్కపొంటి ఉన్నోళ్లకు షెయి సర్కారే సకల సవలతులు చేయాలని ఇషారా చేస్తుందట. మూసీనది ఎడమ కాలువ కుడి కాలువ మీద కట్టుకున్న ఇండ్లకు మార్కింగ్ పెడుతుర్రట. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. కారు పార్టీ లీడర్లు కొందరు కావాలని కాంగ్రెస్ సర్కారు మీద తప్పుడు ప్రచారం చేస్తుండ్రానుకొచ్చిండు. అయ్యా పొన్నం సారు, మీరు ఎన్ని ట్రైనింగులు ఇప్పించినా ఎన్ని సవలతులు చేసినా కాయకష్టం చేసి అప్పులు తెచ్చి ఇండ్లు కట్టుకొని ఉన్నోళ్లను ఆగం చేసుడు అయితే కరెక్ట్ కాదంటుర్రు. ఇండ్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యిందో అరుచుకొని ఇయ్యకపోయినరు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇండ్లు కండ్ల ముంగడ కూలిపోతుంటే ఎంత కలకల ఉంటుంది. వాళ్ళ కలకల మీ కాంగ్రెస్ సర్కారుకు ముట్టక ముందే వాళ్ళకింత నిల్వనీడ మంచిగా చేయండి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.